శ్రీనివాస్ గారు, ఇప్పుడు మొత్తం మరొక పార్టీ కూడా జత చేరింది. ఇది ఇన్ని రోజులు కూడా టీడీపీ జనసేన మాత్రమే ఉండేది. టీడీపీ జనసేన బీజేపీతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా చాలా మీరు వదిలినటువంటి బాణం ఇప్పుడు మీ మీదకు తీసుకొస్తుంది. ఏంటి మీ నమ్మకం? ఈ 4 పార్టీలను ఎలా ఎదుర్కోగలుగుతారు అనుకుంటున్నారు? మరి మీరు అనుకున్నటువంటి, మీరు నమ్ముకున్నటువంటి సంక్షేమ పథకాలు మీ ప్రభుత్వాన్ని గట్టెక్కిస్తాయి అనుకుంటున్నారా? హౌ కాన్ఫిడెంట్ యు ఆర్? కాంగ్రెస్ పార్టీ ఏదో మేము వదిలిన బాణం మా మీదకే వచ్చింది అనేది అది తీసేయండి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయాన్ని కొన్ని దశాబ్దాలు గడిచినా మర్చిపోరు. ఆ కాంగ్రెస్ పార్టీ మొన్న సాధించినటువంటి 1.2% ఓట్లని మళ్ళీ బిలో 1కి చేరుకుంటే ఎవరు వచ్చినా దాన్ని కాపాడలేరు. ఏదో శవం ముందు దాన్ని ఏమంటారంటే ఉట్టి పట్టుకొని నడిచేవాళ్ళు ఎవరు దొరకలేదు. వాళ్ళకి దొరక్క ఎవరినో వలస పక్షిని బలి చేశారు. ఆ సబ్జెక్ట్ మాకు ఇక్కడ అనవసరం. ఓకే, ఇకపోతే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, రాజకీయాల్లో రేపు యాత్ర 2 సినిమా రిలీజ్ అవుతుంది. రాజకీయాల్లో ఒక భావం ఉంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ యాత్ర 2 సినిమాలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర చేత చెప్పించేటటువంటి ఒక డైలాగ్ ఒకటి ఉంది. ఏంటంటే, ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే సిద్ధాంతాలు విలువలు పనికిరావయ్యా అంటాడు. దాన్ని బేస్ చేసుకొని 4 సార్లు విడాకులు తీసుకున్నారు, 4 సార్లు కలిశారు బీజేపీ తెలుగుదేశం పార్టీలు. ప్రజలు అన్ని గమనిస్తారనేటటువంటి కనీస జ్ఞానం లేకపోవటం, కనీస అవగాహన వీళ్ళకి లేకపోవటం, లేదా దాన్ని ఇంకా పెద్ద పదాలను, ఎందుకంటే డిబేట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కటి భాషను ఉపయోగిస్తున్నారు. నేను ఉపయోగించలేక కొన్ని పదాలను వాటిల్లా, ఇక వాళ్ళ వదిలేద్దాం. అది ఇక ఈ 3 పత్రికలు 3 రకాలుగా ఇచ్చినాయండి. మా ఆంధ్రాలో 3 పత్రికలు కూడా, ఒక ఆంధ్రజ్యోతి ఏమో అమిత్ షా గారు పిలిచారని ఇచ్చింది, ఈనాడేమో బీజేపీ నాయకుల్ని కలవబోతున్నారని ఇచ్చింది, సాక్షి పత్రిక ఏమో శరణొచ్చారు మళ్ళీ బీజేపీని అని చెప్పేసి. బట్ జరిగింది ఒకటే కదండి, కలవడం అనేది జరుగుతుంది. వాళ్ళు పిలిచారా, వీళ్ళు అడిగారు అనేది పక్కన పెట్టండి. జరగడం ద్వారా, ఈ కలయిక జరగడం ద్వారా మీ పార్టీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నటువంటి సమాచారం, వీళ్ళు బతిలాడుకుంటున్నారు తప్ప ఎవరు వీళ్ళని పిలవలేదు. ఓకే, ఎవరు వీళ్ళని పిలవలేదు, పిలిస్తే వెళ్ళింది కాదు. వీళ్ళు ఎందుకు బతిలాడుకుంటున్నారు అనే దానికి కూడా రీజన్ చెప్తాను సార్. మీ పేరండి? రాజు. చెప్పండి. దాని రీజన్ ఏంటంటే 2014 భారతీయ జనతా పార్టీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ 2024 భారతీయ జనతా పార్టీ. ఏ విధంగా 2014 భారతీయ జనతా పార్టీకి ఈ 2024 భారతీయ జనతా పార్టీకి అసలు పోలికే లేదు. ఏ విధంగా పోలిక లేదంటే ఎట్లా? ఆ రోజున నరేంద్ర మోడీ గారు ఏదో సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా, మరి కొత్తగా ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ముందుకు వచ్చి ఏ చిన్న ఆసరా దొరికినా గానీ, ఏ ఒక్కరు దొరికినా గానీ వాళ్ళ సపోర్ట్ తీసుకోవటం కోసం వాళ్ళు వెంపర్లాడిన మాట నిజం. ఆ రోజునేమో వాళ్ళు ప్రాంతీయ పార్టీలను ఆశ్రయించారు, ఈ రోజున వాళ్ళు ప్రాంతీయ పార్టీలని మింగేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలని ఒక బలమైనటువంటి శక్తిగా తయారయ్యి ప్రాంతీయ పార్టీలని తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. దేని ఆధారంగా ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు? ప్రాంతీయ పార్టీలని తొక్కేస్తున్నారు అనేటువంటి మాట దేని ఆధారంగానంటే, వారిని తెలుగుదేశం పార్టీ కరపత్రికగా ఉండేటటువంటి ఒక పత్రిక, ఇక్కడ మేము ముద్దుగా చంద్రజ్యోతి అని పిలుచుకుంటాం. ఆ పత్రికలో 2 నెలల క్రితం అంట లోకేష్ గారు వెళ్ళి భారతీయ జనతా పార్టీ అధినాయకులతో చెప్పారంట. ఏమని?
మేము మీతో పొత్తు పెట్టుకోము, పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ బలపడుతుంది, కానీ జనసేన మేము కలిస్తే గెలిచి తీరుతాము, మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మద్దతుగా నిలుస్తామని చెప్పారంట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అదే చెప్పబోతున్నారు అని చెప్పేసి ఆ పత్రిక రాసిందండి. అదే పత్రిక ఇప్పుడు ఏం రాస్తుందంటే, ఇందాక మిత్రుడు మురళి అది జనసేన పార్టీ నుంచి ఇక్కడ అరాచక పాలన ఏం లేదు, ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. అరాచకం ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటే ఆ టీడీపీ జనసేన వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మనుగడ లేకుండా పోయింది, ఉనికి లేకుండా పోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర పార్టీలకు ఓట్లే లేవు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఉన్నదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనేటటువంటి ఓట్లు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవులు లేదు, నాకు పదవులు ఇస్తాడనుకున్నాను, ఇవ్వలేదు, చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా దెబ్బతీయాలనే వాళ్ళు ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళ ఓట్లే తప్ప, కానీ అంత ధీమాగా ఉంటే పోటీ చేసే, ఎందుకంటే శ్రీనివాస్ గారు వాస్తవం ఇది, అంత ధీమాగా ఉంటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఫీల్ గుడ్ అనేది ఒకటి ఉందండి. ఏదో ఒకరికో ఇద్దరికో సంక్షేమం అందితే అది వేరు. ఇక్కడ అట్లా కాదు, సంక్షేమం అందని ఇల్లు లేదు ఆల్మోస్ట్. కాదండి శ్రీనివాస్ గారు, అంత ధీమాగా ఉన్నప్పుడు, మీ పరిపాలన మీద అంత నమ్మకం ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను ఎందుకు మారుస్తున్నారు? ఈ మధ్య ఒక కాన్క్లేవ్లో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు నేను దిగిపోయాను, నేను సంతోషంగా దిగిపోతా అనేటువంటి ఒక వైరాగ్యం అనాలా ఏమన్నాడు, మొత్తానికి ఒక స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది? సృష్టించడానికి ఎన్నైనా సృష్టిస్తారు సార్, ఎన్ని రకాలైనా సృష్టిస్తారు. అతను అడిగినటువంటి యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు నేను సాధించినటువంటి విజయాలతోటి ప్రజలు నన్ను తప్పిస్తే సంతోషంగా వెళ్ళిపోతాను, అదే ఆ మాట ఎందుకు వచ్చింది? దాంట్లో కూడా నేను ఓడిపోతాననే స్వరం కాదు. ఒక సిద్ధం 2 సభలు చూసిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమీకరణాలన్నీ కూడా మారిపోయినాయి, కంప్లీట్ గా మారిపోయినాయి. అలా అనుకుంటే ఆర్నాల్డ్ గోస్వామికి ఇదే చంద్రబాబు నాయుడు నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నాడు, నన్ను కానీ ఓడిస్తే అని. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పాడంటే రాజకీయాలు వదిలేసిపోయినట్టు ఆయన. రాజకీయ నాయకులు అలాంటి కామెంట్స్ చాలా చేస్తుంటారులేండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏనన్నదేమో వైరాగ్యం అంటారు, ఆయన అన్నది ఏ రాగ్యం అనాలండి? ఇక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి ఇబ్బందులు వాళ్ళు, మాకే విధమైనటువంటి ఇబ్బంది లేదు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి మీరు, 56% మినిమం ఓటింగ్ మాకుంది. మిగతా 44లోనే వాళ్ళు ఎవరు ఏది పంచుకున్నా సరే, ఇక్కడ ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి అనేది ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా డైల్యూట్ అయిపోయి కడిగిన ముత్యంలా త్వరలో బయటకు రాబోతున్నాడు. త్వరలో బయటకు రాబోతున్నాడు. డైల్యూట్ అయిపోయిన కేసు అంతా కూడా, ఎందుకంటే ఆ కేసులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి వాళ్ళు రాసిన చిత్తు కాగితాల మీద రాసినటువంటి కాగితాలు ఇచ్చినటువంటివి. అప్పుడు వాటి మీద జరిగినటువంటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కేసుల్లో పేకల దాకా ఇరుక్కొని ఉన్నారు. ఈ రోజున ఆ రోజున తెల్ల కాగితాల మీద ఇచ్చిన ఆరోపణలు అయితే, ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారణ చేసి పలానా తప్పు చంద్రబాబు నాయుడు చేశారు, దీన్ని చూడండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖల ద్వారా పెట్టిన కేసులు ఇవి. ఓకే, కానీ ఇప్పుడు మీరు అన్నది చంద్రబాబు నాయుడు పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. ఎప్పుడు కేసులు అతనికి వస్తాయో, చుట్టుకుంటాయో, దీంట్లోంచి బయటపడే మార్గం ఏంటి? కనీసం భారతీయ జనతా పార్టీ పంచన చేరితే 2024లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వీళ్ళు అండ కావాలని వెళుతున్నాడే తప్ప, ఎందుకంటే వీళ్ళకి ప్రేమ లేదు. ఈ క్లీన్ చిట్ అనేది కడిగిన ముత్యంలాగా ఎప్పటికల్లా బయటపడతారు. సుజనా చౌదరి ఎన్నికల తర్వాత సంయుక్తంగా శ్రీనివాస్ రెడ్డి
శ్రీనివాసరెడ్డి గారు సుజనా చౌదరి గారేమో విజయవాడ నుంచి పోటీ చేస్తారంట. ఎట్లా? తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే, అంటే తెలుగుదేశం పార్టీని తేల్చటం వీళ్ళ పని, భారతీయ జనతా పార్టీని పెంచడం కాదు, భారతీయ జనతా పార్టీని రక్షించుకోవటం కాదు. అటువంటి పవన్ కళ్యాణ్ ఇబ్బంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మొన్న తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకొని ఒక 8 సీట్లు తీసుకొని పోటీ చేసి పాపం ఫెయిల్ అయ్యాడు. అక్కడ ఆయనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ సైలెంట్ గా ఉంది, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి ఉంటేనే ఏదైనా ఉపయోగం ఉండేది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో నేను ఉన్నంత మాత్రాన సరిపోదు, తెలుగుదేశం పార్టీ కూడా నాకు కలిసి వస్తేనే నేను అసెంబ్లీ గేటు తాకగలను అనేది ఆయన ఇబ్బంది అయింది. ఓకే, కాదు నేను అనేది ఈ కడిగిన ముచ్చల్లాగా ఎప్పుడు వస్తారంటారు? ఎన్నికలకు ముందా, ఎన్నికల తర్వాత? ఎప్పట్లాగా ఉండొచ్చు మీ అంచనా? మీ ఏమండి, వాళ్ళు హిట్ అయితే, వాళ్ళు కానీ సక్సెస్ అయితే మాకు 140 స్థానాలు వస్తాయండి. నేను అనేది వాళ్ళు ఫెయిల్ అయితే మాకు 125 వస్తాయి. ఎన్ని సీట్లు వస్తాయనేది కాదు నేను అడగడంలా. మీరు అన్నారు కదా అతని మీద ఉన్న కేసులన్నింటి మీద కూడా డైల్యూట్ అయిపోయినాయి, కడిగిన ముచ్చల్లాగా బయటపడిపోతారని చెప్తున్నారు కదా, ఇది ఎప్పట్లో జరుగుతుంది అనుకుంటున్నారు? అన్ని ఇప్పుడు మేజర్ కేసు వచ్చేసి ఇదండి, మా ఇది ప్రసాద్, ఐమాక్స్ ప్రసాద్ గారు ఉన్నది ప్రధానమైన కేసు అదే కదా సార్. 840 కోట్ల రూపాయలు సీజ్ చేసింది. సబ్జెక్ట్ కరెక్షన్, దాన్ని అదేదో శ్రీనివాస్ గారు నేను మధ్యలో వస్తాను అనుకోకండి. దానికి ఒక్క సమాధానం చెప్పండి. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఒక్క వాయిదా అటెండ్ అయ్యాడా చెప్పండి? ఎందుకు వాయిదాలు కట్టేది కావట్లేదు? ఆ బాధ మీకెందుకండి? న్యాయ విభాగం చూసుకుంటే సార్, మీకు నాకెందుకు ఆ బాధ? మీకు నాకెందుకు ఆ బాధ? న్యాయ విభాగాన్ని ప్రశ్నిస్తారా మీరు? న్యాయ విభాగాన్ని ప్రశ్నిస్తారా మీరు? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు పుట్టెడు రోగాలు పెట్టాడు, నేను అసలు బతకలేను, అంబులెన్స్ లేనిలే బయటకు రాలేను అని రాసుకున్నాడు న్యాయస్థానానికి. ఈ రోజు బ్రహ్మాండంగా మీటింగ్లు పెట్టుకుంటున్నాడు. అప్పుడు న్యాయస్థానం ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఆ రోగాలన్నీ ఎట్టిపోయినాయి, ఉందని మీరు భావిస్తున్నారు చెప్పండి. ఆ రోగాలన్నీ ఎట్టిపోయినాయి సార్. నేను అడుగుతున్నాను, మనిషి సాయం లేదే, అంబులెన్స్ లేదే నడవలేని వ్యక్తి, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, నడవలేని వ్యక్తి ఎలా నడుస్తున్నాడు సార్? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రోగాలు ఉన్నాయి, టాపిక్ డివైడ్ అవుతుంది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఆయన మాట్లాడినండి, ఒక్క నిమిషం. మాట్లాడినట్లు చాలా తప్పులు మాట్లాడారు. ఇక్కడ తర్వాత ఢిల్లీ పోయిన దాని మీద డిబేట్ పెట్టి మీరేం మాట్లాడతారు అసలు? మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే అధికారులు అడ్డం పెట్టుకుని కాదండి, పోలీసులు అధికారంతో మీరు క్రికెట్ లో ఎంపైర్లు అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్ గెలిచిన మీరు మాట్లాడే నైతికత ఎక్కడ ఉంది మీకు చెప్పండి? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మీరు జనసేన బీజేపీ కలిసి వచ్చారు, ఏం చేశారు చెప్పండి? ఎందుకు వాడుకుంటున్నారు? అధికారులు ఎంక్వైరీ చేస్తే దొంగతనం అవుతాయి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. కలిసి పోటీ చేశారు, ఉమ్మడిగా పోటీ చేశారు, చెప్పండి. ఏంటి ఏం లేకుండా ఏదో ఫిగర్ వస్తుంది మీకు, అంతే తప్ప మీరు ఏదో ఉత్తర కుమార్ ప్రగల్భాల కింద మాట్లాడకండి. అట్లా సహజంగా మాట్లాడండి. ఉన్న నిజాలు మాట్లాడుతుంటే మీకు బాధగా ఉంటుంది, ఎందుకంటే ఏ పని చేయలేదు మీరు. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ పని చేసింది అని మీరు 45 సంవత్సరాల వయసులో చెప్తున్నాను, నాకు 70 నుంచి నేను రాజకీయాలు గమనిస్తున్నా. ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన, అరాచకం, అధికార దుర్వినియోగం, ఎమర్జెన్సీ 75 ఎమర్జెన్సీలో కూడా చూడలేదు నేను.
మీరు వేళ ఓకే. చౌదరి గారు ఒక్క నిమిషం. చౌదరి గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం చౌదరి గారు, శ్రీనివాస్ గారు క్రాస్ టాకింగ్ అవుతుంది. ఒక్క నిమిషం ఇది వినిపించట్లేదు. ఒక్క నిమిషం ఏమైపోయాడో చూసాం. కేసీఆర్ కి మీరు సమర్థించి మీ సపోర్ట్ తో గెలుస్తాను. కేసీఆర్ పరిస్థితి ఏమైందో ఇప్పుడు కళ్ళ కట్టడు కనబడతా ఉంది. మీరు తెలంగాణలో పోతే మీకు అర్థమైంది. కేసీఆర్ సంకన చేరి కేసీఆర్ హరికృష్ణ గారు చనిపోయినప్పుడు అయ్యా మీతో పొత్తు పెట్టుకున్నాం, మీతో పొత్తు పెట్టుకున్నాడు బతిలాడింది ఎవరో. ఒక్క నిమిషం చౌదరి గారు, చౌదరి గారు ఒక్క నిమిషం, చౌదరి గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డికి రోగాల గురించి మాట్లాడే అర్హత ఉందండి ఇవాళ? రోగాలని చెప్పాడా లేదా? చౌదరి గారు మీకంత బాధేసిందే, మీకంత బాధేసిందే. ఆయన రోగాలని అఫిడవిట్ లో చెప్పాడా లేదా? అది ఇక్కడ డిబేటబుల్ కాదండి. ఒక్క నిమిషం చౌదరి గారు, చౌదరి గారు ఒక్క నిమిషం, చౌదరి గారు ఒక్క నిమిషం అండి, దయచేసి ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. పర్సనల్ ఎలిగేషన్స్ వద్దు, టాపిక్ కన్ఫర్మ్ అయ్యి మాట్లాడండి దయచేసి, టాపిక్ కన్ఫర్మ్ అయ్యి మాట్లాడండి దయచేసి. ఒక్క నిమిషం చౌదరి గారు ప్లీజ్, ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు, ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏపీలో మనం చూస్తే, కోటేశ్వరరావు గారు వినబడుతుందా? ఒక్క నిమిషం చౌదరి గారు ప్లీజ్, చౌదరి గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం చౌదరి గారు వాడుకోకుండా చూడండి. అంతేగాని అధికారులని పోలీసుని క్రికెట్ లో ఎంపైర్లు అడ్డం పెట్టుకుని చౌదరి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి చౌదరి గారు, చౌదరి గారు ఒక్క నిమిషం ప్లీజ్. వస్తా, ఐ విల్ కమ్ బ్యాక్, వస్తా మాట్లాడుతురు కానీ. ఏ డెవలప్మెంట్ చేశారండి? ఏపీ డెవలప్మెంట్ మీద మరోసారి చర్చ పెడదామండి, ఏపీ డెవలప్మెంట్ మీద మరోసారి చర్చ పెడదాం. ఒక్క నిమిషం చౌదరి గారు ఒక్క నిమిషం ప్లీజ్. 19-24 మధ్యలో మీరు చౌదరి గారు ఒక్క నిమిషం ఆగాలి, చౌదరి గారు ఒక్క నిమిషం ఆగాలి మీరు దయచేసి, చౌదరి గారు ఒక్క నిమిషం ఆగాలి దయచేసి, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఆగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.